3,000 crores ఎదురిస్తే నేను నీకు డబ్బులని తీసుకుపోయింది. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుంటే సరే రియల్ ట్రై చేస్తే కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. ఉన్నట్టు తెలుసు, కట్టండి కదా, నడుస్తుంది కదా, ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ. సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు వెల్స్ పన్ కానీ వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ చాలా వాళ్ళు ఎంబడివాడి తనలాడి తిప్పలవాడి అది చేసి 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 పట్టుకొస్తే ఓటీ 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 సమకూరుకుంటూ పోతుంటుంది. కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏమి రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన 2,500 దిక్కులేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాటపాడు, ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్ట తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచారు నేను 4 ఏళ్ళ దాకా. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడనండి నేను, 3 years.